హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం జపాన్ గురించి తెలుసుకుందాం. ప్రపంచంలో టెక్నికల్‌గా అత్యంత సామర్థ్యం కలిగిన దేశం అది. సో, ఎన్ని యుద్ధాలు, రెండో ప్రపంచ యుద్ధం అంతా జరిగి మొత్తం నాశనమైనా కూడా చాలా త్వరగా వాళ్ళు కోరుకొని ప్రపంచంలో ఒక మంచి శక్తిగా ఎదుగున్న దేశం అది. సో, ఆ దేశంలో భారతీయులకి ఎలాంటి జాబ్స్ వస్తాయి? ఏం ఫెసిలిటీస్ ఉంటాయి? అసలు ఆ దేశం ఎలా ఉంటది? సో, దాని నుంచి భారతీయులకు అక్కడ ఏం ఉపయోగం ఉంది? ఎలాగా ఫ్యూచర్ ఉంటుంది అనేది మనం నేర్చుకుందాం. వీడియోలో ముందుకెళ్దాం. లాస్ట్ వరకు వీడియో చూడండి దయచేసి. థ్యాంక్ యూ. సో జపాన్ వర్క్ వీసాలు, రూల్స్, కల్చరు, పీపుల్, ఫుడ్, నేచరు, ఫ్యూచర్ ఆపర్చునిటీస్ ఫర్ ఇండియన్స్ ఇదంతా మనం తెలుసుకుందాం. వీడియో ఎందుకు జెన్యున్గా ఉంటుందంటే మన వీడియోలో సోది, హుక్స్, భయంకరంగా హైలైట్ చేసేవి, హైప్ వచ్చేవి ఏముండవు. ఉన్నది ఉన్నట్టు న్యాచురల్గా ఉంటుంది. సో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మనం ఇస్తాము. దయచేసి వీడియోని మీకు ఇష్టమైతే, మీకు ఉపయోగకరంగా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జపాన్ అనేది ప్రపంచంలో అత్యంత డెవలప్ అయిన కంట్రీ, మంచి డిసిప్లిన్ ఉన్న కంట్రీ. క్యాపిటల్ వచ్చేసి టోక్యో, కరెన్సీ వచ్చేసి జపనీస్ యాన్ అంటారు. పాపులేషన్ వచ్చేసి అరౌండ్ 1,25,000,000 పీపుల్ ఉంటారు. జపనీస్ లాంగ్వేజ్ వచ్చేసి జపనీస్. సో టెక్నాలజీ లెవెల్లో వచ్చేసి చాలా హై పొజిషన్లో ఉంటుంది. టెక్నాలజీ పరంగా వీళ్ళు చాలా హై లెవెల్లో ఉన్నారు. సేఫ్టీ పరంగా వన్ ఆఫ్ ది సేఫెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అనమాట. సో జపాన్ ఈజ్ ఫేమస్ ఫర్ ద టెక్నాలజీ, డిసిప్లిన్, రెస్పెక్ట్, క్లీనినెస్ అండ్ హానెస్టీ. జపాన్ ప్రజలు వారి కల్చర్ గురించి మనం తెలుసుకుంటే చాలా పొలైట్గా, రెస్పెక్ట్ఫుల్గా ఉంటారు. ఎక్స్ట్రీమ్లీ పంచువల్ అనమాట. టైం అంటే టైంకి వస్తూ ఉంటారు వాళ్ళు. చాలా హార్డ్ వర్కర్స్ అనమాట వాళ్ళు రూల్స్, టైంకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. అలాగే వర్క్ కల్చర్ వచ్చేసి వాళ్ళు వర్క్లో ఆన్ టైంలో వస్తారు, ఆన్ టైంలో వెళ్తారు. క్వాలిటీకి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు. స్పీడ్కి కంటే క్వాలిటీకి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. తర్వాత లాయల్గా ఉంటారు. కంపెనీ వాల్యూస్కి దానికి మంచి రెస్పెక్ట్ ఇస్తారు. టీం వర్క్ మీద చాలా డిపెండ్ అయి ఉంటారు. వెరీ ఇంపార్టెంట్ ప్రిఫరెన్స్ ఇస్తారు టీం వర్క్కి. సో జపనీస్ వర్క్ కల్చర్ వచ్చేసి బాగా స్ట్రిక్ట్గా ఉంటుంది. శాలరీస్ కూడా చాలా బాగుంటాయి అన్నమాట. జపనీస్ ఫుడ్ వచ్చేసి బాగా హెల్తీగా ఉండే ఫుడ్స్ తింటారు. ఫ్రెష్ ఫుడ్స్ బాగా తింటారు. ఆయిల్ బాగా తక్కువ వాడతారు వీళ్ళు. పాపులర్ ఫుడ్స్ ఏంటంటే రైసు, సుచి, రమీన్, తుంపారా, ఫిష్, సీ ఫుడ్స్ అవి ఉంటాయి. వెజిటేబుల్స్ కూడా దొరుకుతాయి, కానీ బాగా లిమిటెడ్గా దొరుకుతాయి అనమాట. వెజిటేబుల్స్ టోక్యో, ఒసాకో, నోగోయా అనే పెద్ద సిటీస్లో బాగా ఎక్కువగా వెజిటేబుల్ దొరికే అవకాశం ఉంది. మిగతాదంతా నాన్ వెజ్ మీద నడుస్తుంది జపాన్. నేచర్ అండ్ లైఫ్ స్టైల్కి వచ్చేప్పటికి జపాన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు సినిమాల్లో చూసి ఉంటారు. చెర్రీ బ్లాజమ్స్తోని, మౌంటైన్స్తో, ఫారెస్ట్తో, తర్వాత క్లీన్ బీచెస్ ఉంటాయి, మోడర్న్ సిటీస్ ఉంటాయి, ట్రెడిషనల్ విలేజెస్ ఉంటాయి. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా క్లాసిక్గా ఉంటుంది. వరల్డ్ క్లాస్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్, బుల్లెట్ ట్రైన్స్ అనమాట. క్లీన్ బస్సెస్, బాగా డిజైన్ చేసిన మెట్రోస్, ఇలాగా లైఫ్ చాలా పీస్ఫుల్గా, ఆర్గనైజ్డ్గా, సేఫ్గా ఉంటుందన్నమాట. జపాన్ భారతీయులకు ఫ్యూచర్ ఏంటయ్యా అంటే ప్రజలు చాలా లిమిటెడ్గా ఉన్నారు. రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత జనము అంత పెద్దగా ఇది లేదు. సో ఈ మధ్యకాలంలో జపాన్ రూల్స్ అది మార్చి ఫారినర్స్ని బాగా హైర్ చేసుకుంటుంది. వాళ్ళు అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుంటే మీకు ఐడియా ఉంటుంది. 5,000 ఇండియన్స్కి పిఆర్ కూడా ఇస్తుంది. సో విజిట్ వీసా మీద వెళ్ళి అక్కడ ఎవరైనా మీరు జాబ్ అది చూసుకొని మళ్ళీ రిటర్న్ వచ్చి వర్క్ వీసా మీద అఫీషియల్గా వెళ్ళి వర్క్ చేసుకోవచ్చు. స్థిర నివాసం కూడా ఏర్పరచుకోవచ్చు. సో జపాన్ ఫారినర్ వర్కర్స్ మీద ఎందుకు డిపెండ్ అయి ఉంటుందంటే వాళ్ళ డిమాండ్ ఎక్కువ ఉంది. ప్రపంచంలో వాళ్ళ వస్తువుల క్వాలిటీ ఎక్కువ కాబట్టి వాళ్ళ డిమాండ్ ఎక్కువ ఉంది, వాళ్ళ సప్లై తక్కువ ఉంది. ఎందుకంటే మ్యాన్ పవర్ లేరు. అందువల్ల ప్రపంచంలో ఎక్కువ మ్యాన్ పవర్ ఉన్న మనల్ని తీసుకోవడానికి, అంటే మనకంటే చైనీస్ బాగా ఇది, కానీ చైనీస్ బయటకు వెళ్ళి తక్కువ పని చేస్తారు. ఇంకా వాళ్ళ దేశంలో వాళ్ళందరూ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ వాళ్ళు చాలా బిజీగా ఉంటారు. చైనీసు మనకంటే ఒక 40 ఏళ్ళు అడ్వాన్స్డ్గా ఉంటారు. వాళ్ళు ఎవరు టైం వేస్ట్ చేయరు. సో మనము ఇక్కడ మ్యాన్ పవర్ ఎక్కువ, యూత్ ఎక్కువ కాబట్టి మన దగ్గర యూత్ ఉన్నారు. మనం కొంచెం పేద దేశం కాబట్టి చైనాతో పోలిస్తే, సో మన దగ్గర లేబర్ దొరుకుతారని వాళ్ళు తీసుకెళ్తున్నారు. సో మన దగ్గర ఎటువంటి జాబ్స్ దొరుకుతాయి, మన వాళ్ళు ఎటువంటి జాబ్స్ చేయగలరు అక్కడంటే ఫ్యూచర్ ఏముంటుంది అంటే అక్కడ జపాన్లో కేర్ గివర్స్కి, ఐటీ ప్రొఫెషనల్స్కి, ఇంజనీర్స్కి, తర్వాత హోటల్స్ అండ్ సర్వీస్ స్టాఫ్కి, ఫ్యాక్టరీ వర్కర్స్కి, అగ్రికల్చర్ వర్కర్స్కి జపాన్లో మంచి భవిష్యత్తు, మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయన్నమాట. టూరిస్ట్ వీసా మీద వెళ్ళి వర్క్ కింద కన్వర్ట్ అవుద్ది అంటే వర్క్ కింద కన్వర్ట్ అవ్వదు. బట్ టూరిస్ట్ వీసా మీద మీరు వెళ్ళి జాబ్ అది ఇంటర్వ్యూ ఫేస్ చేసి ఆఫర్ లెటర్ తీసుకొని ఎగ్జిట్ అయ్యి మళ్ళీ అఫీషియల్గా వర్క్ వీసా ద్వారా ఎంటర్ అవ్వాలి.
బాగా ఫేమస్ స్కిల్డ్ వర్క్స్ ఏంటంటే అక్కడ దొరికేవి గ్రాడ్యుయేషన్ నుండి ఉన్న వాళ్ళకి, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్కి, ఐటీ ప్రొఫెషనల్స్కి, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్కి, డేటా అనలైసిస్ట్కి, ఇంగ్లీష్ టీచర్స్కి శాలరీ వచ్చేసి 4 మిలియన్ నుంచి 10 మిలియన్స్ వరకు ఉంటుంది పర్ ఇయర్. అంటే అప్రాక్సిమేట్లీ 22 లక్షల నుంచి 25 లక్షల వరకు ఉంటుంది ఇండియన్ కరెన్సీలో. తర్వాత స్పెషలైజ్డ్ స్కిల్స్ ఎస్ఎస్డబ్ల్యూ జాబ్స్ ఏంటంటే వీటికి డిగ్రీతో పని లేకుండా మీరు స్కిల్ బేసిస్లో జపాన్లో ఆదరిస్తుంది. కేర్ గివర్సు, ఎల్డర్స్ని అంటే పెద్దవాళ్ళని చూసుకోవడానికి, తర్వాత హోటల్ స్టాఫ్, రెస్టారెంట్ స్టాఫ్, ఫ్యాక్టరీ వర్కర్సు, అగ్రికల్చరు, ఫార్మింగు, క్లీనింగు, మెయింటెనెన్స్ ఇలాంటి వాళ్ళకి శాలరీ ఉంటుందంటే సంవత్సరానికి 2.4 నుంచి 4.5 మిలియన్ పర్ ఇయర్ అనమాట. సో అది అప్రాక్సిమేట్లీ ఇండియన్కి వచ్చేసి కరెన్సీలో 13 లక్షల నుంచి 25 లక్షల వరకు ఉంటుంది. ఇప్పుడు ఇండియన్స్ జపాన్ జాబ్ ఎలా అప్లై చేయాలని తెలుసుకుందాం. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీరు వీసా స్పాన్సర్షిప్ ఎంప్లాయీని మీరు ఆన్లైన్ లింక్స్ ద్వారా చూసి ఆన్లైన్లో మీరు అప్లై చేయాలి. సెకండ్ స్టెప్ ఏంటంటే అక్కడ నుంచి ఆఫర్ లెటర్ వస్తుంది. కంపెనీ మీరు ఇంటర్వ్యూ అది పాస్ అయ్యాక ఆఫర్ లెటర్ వస్తుంది. ఆఫర్ లెటర్ మేము మీరు సంతకం పెట్టి వాళ్ళకి పంపిస్తే నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వాళ్ళు సిఓఈ అని సర్టిఫికేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ కోసం జపాన్ గవర్నమెంట్ మీ ఎంప్లాయర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ గవర్నమెంట్కి అప్లై చేస్తారు. దాన్ని సిఈఓ అంటారు, సర్టిఫికేట్ ఆఫ్ ఎలిజిబిలిటీ. అది కంపల్సరీ జపాన్ వెళ్ళే వర్క్ పర్మిట్ మీద వెళ్ళే వాళ్ళందరికీ. తర్వాత వాళ్ళు అక్కడ వర్క్ వీసా అప్లై చేస్తారు. దానికి సంబంధించి మనము ఆ పేపర్స్ అన్నీ వచ్చాక జపనీస్ ఎంబసీ ఎక్కడైతే ఉందో విఎఫ్ఎస్, మనం ఇండియాలో అక్కడికి వెళ్ళి అపాయింట్మెంట్ తీసుకొని ఈ వచ్చిన డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసి వీసా పొంది టికెట్ వేసుకొని వెళ్ళిపోవాల్సి ఉంటుంది. కొన్ని కంపెనీస్ వాళ్ళే టికెట్ వేస్తారు. ఈ ప్రొసీజర్ అంతా మనం ఓన్గా ఇండియాలో చేసుకోవాలి. విజిట్ వీసా మీద వెళ్ళిన వాళ్ళకు కూడా డాక్యుమెంట్స్ బై హ్యాండ్ తెచ్చుకున్నా కూడా ఈ ప్రాసెస్ అంతా ఇండియాలో చేసుకొని వెళ్ళాలన్నమాట. జపాన్లో విజిట్ వీసా వర్క్ వీసా కింద కన్వర్ట్ అవ్వదు. బట్ ఇండియాలో మీరు జపాన్ పిఆర్తో వెళ్తే ఈ వర్క్ వీసాతో సంబంధం లేదు. పిఆర్ అంటే మీరు అక్కడ రెసిడెన్స్ హోల్డర్. ఈ ఉద్యోగం నచ్చకపోతే వేరే ఉద్యోగం నచ్చకపోతే వేరే ఉద్యోగాన్ని మీరు ఎన్ని ఉద్యోగాలను చేంజ్ అవ్వండి. ఎవరికి రిస్ట్రిక్షన్స్ ఉండవు పిఆర్ ఉంటే. జపాన్లో జాబ్స్ కోసం అఫీషియల్ ట్రస్టెడ్ లింక్స్ ఉన్నాయి కొన్ని. అవన్నీ నేను మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు చూసుకోండి. దగ్గర లింక్డ్ఇన్, ఇండీడ్, కెరియర్ క్రాప్స్, డిజీ జాబ్స్ అని, గిజిన్ జాబ్స్ అని ఇలాగా కొన్ని లింక్స్ ఉన్నాయి. మీకు నేను డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. అఫీషియల్ లింక్స్ ఇవి. వాటి ద్వారా మాత్రమే మీరు అప్లై చేయాలి. జపనీస్ వీసా కోసం ఎటువంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా మినిస్ట్రీ ఆఫ్ ఫారిన్ అఫైర్స్ MOFA జపాన్ది, అక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. జపాన్ ఎంబసీ ఇండియా వెబ్సైట్స్ కూడా ఉన్నాయి, దానిలో కూడా మీరు ఇన్ఫర్మేషన్ కోసం మీరు చెక్ చేసుకోవచ్చు. కావాలంటే ఈ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. బాగా ఇంపార్టెంట్ టిప్స్ ఏంటంటే ఇండియన్స్ కోసం మీరు బేసిక్ జపాన్ లాంగ్వేజ్ N4, N3 అనేవి నేర్చుకొని వెళ్తే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది జపాన్లో. తర్వాత రెజ్యూమ్ ఇంగ్లీషు ప్లస్ జపనీస్లో కనుక చేసుకోగలిగితే ఇంకా అడ్వాంటేజ్. ఈవెన్ ఇంగ్లీష్లో కూడా ఓకే జపాన్ ఫార్మాట్లో. తర్వాత ఎవరికి ఆఫర్ లెటర్ రాకముందు ఏ ఏజెంట్ కూడా రూపాయి ఇవ్వద్దు జపాన్ విషయంలో. తర్వాత కన్ఫర్మ్ వీసా టైపు బిఫోర్ ట్రావెల్ మీరు వీసా అంతా కన్ఫర్మ్ చేసుకోండి. వెరిఫై చేసుకోండి ఎంప్లాయర్ ఈమెయిల్ ఐడి, డొమైను, ఆఫర్ లెటరు ఇవన్నీ జపాన్ ఎంబసీ ద్వారా మీరు వెరిఫై చేసుకొని మీరు ఏదన్నా సర్వీస్ ఛార్జ్ అది పే చేయాలన్నా కూడా పే చేయండి. వితౌట్ వెరిఫికేషను, వితౌట్ మీరు కన్ఫర్మేషన్ లేకుండా ఎవరికి రూపాయి ఇవ్వద్దు. మెయిన్గా చెప్పేది ఏంటంటే జపాన్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే వాళ్ళు ఇందాక నేను చెప్పిన ప్రాసెస్ ప్రకారం మీరు CV పంపిస్తారు లింక్స్ ద్వారాను. వాళ్ళు అక్కడ నుంచి ఆ CV చెక్ చేసి షార్ట్ లిస్ట్ చేసుకొని HR మీకు ఇంటర్వ్యూ చేస్తారు. ఇంటర్వ్యూ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అవుతుంది. ఇంటర్వ్యూ అయిన తర్వాత మీకు ఆఫర్ లెటర్ వస్తుంది. ఆఫర్ లెటర్ సైన్ అయిన తర్వాత వాళ్ళు వర్క్ పర్మిట్స్ COE అనేది అప్లై చేస్తారు. ఆ తర్వాత మీరు ఇండియా గవర్నమెంట్లో VFSకి వెళ్ళి జపనీస్ ఎంబసీకి వెళ్ళి VFSలో ఆ డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చి మీ పాస్పోర్ట్ ఇచ్చి వీసా అప్లై చేయాలి, వర్క్ వీసా. అది వచ్చిన తర్వాత మీరు ఎంప్లాయర్ టికెట్ వేస్తే హ్యాపీ, లేదంటే మిమ్మల్ని టికెట్ వేసుకొని రమ్మంటే రీఎంబర్స్మెంట్స్ ఇస్తానంటే రీపే చేస్తాను టికెట్ అంటే అలా కూడా మీరు వెళ్ళే అవకాశం ఉంది. ఇది మాత్రమే అఫీషియల్ వే అనమాట. మన ఛానల్లో జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఉంటుంది. ప్రతి వీడియో కింద మనం ఏమైతే మాట్లాడుకున్నామో దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఉంటుంది. సో దీనికోసం మీకు ఎటువంటి డౌట్ వచ్చినా మీరు కామెంట్ చేయండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను. మన వాట్సాప్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో ఇంకా కొన్ని ఫ్రీ జాబ్స్, కొన్ని జెన్యూన్ ఏజెంట్స్ జాబ్స్ అవి ఇవి
ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు డిస్కస్ అది చేసుకొని జెన్యూన్ ఏదైతే ఉందో దానికి వెళ్తూ ఉంటారు. ఎవరికన్నా ఈ ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో దేని గురించి కావాలనేది మీరు దయచేసి కామెంట్ రూపంలో పెడితే నేను మీకోసం ఆ వీడియో చేస్తాను. దయచేసి ఈ ఇన్ఫర్మేషన్ ఉన్న వీడియోస్ని తక్కువ మంది షేర్ చేస్తుంటారు, లైక్ చేస్తుంటారు. ఇవి ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళకి ఉపయోగపడే వీడియోస్. ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోవచ్చు కానీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము. లైఫ్స్ బాగుపడతాయి. ఎవరికొకళ్ళకి ఉద్యోగం వస్తే వాళ్ళ జీవితం బాగుపడుతుంది. దయచేసి ఇలాంటి వీడియోస్కి ఆదరణ ఇవ్వండి. మీ అందరినీ నేను కోరుకునేది ఏంటంటే నెక్స్ట్ వీడియో మీకు ఏదైనా ఇంట్రెస్టెడ్ కంట్రీ ఉంటే కామెంట్ చేయండి. నేను దానికోసం వీడియో చేస్తాను. నన్ను ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.